ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, సోషల్ మీడియా వారికి అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన సారథ్యంలో ఇప్పటి వరకు జరిగిన పనులు కొన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంతమంది ప్రేమించి ఆయన్ని గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలకి ఆయన చేద్దాం అనుకున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీతోటి షేర్ చేసుకుంటున్నాం. సో మన గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగినటువంటి కొన్ని అభివృద్ధి పనులు మీతో షేర్ చేయబోతున్నాను. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం దాదాపు 40 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో సీసీ రోడ్ల కోసం 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం 10.85 కోట్లు కేటాయించగా 16 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేపట్టారు. ఇవి కాకుండా R&B రోడ్ల మరమ్మతు కోసం 8 కోట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేము ప్రారంభోత్సవం చేసిన కొన్ని రోడ్ల వివరాలు మీకు షేర్ చేస్తున్నాము. 3.70 కోట్ల వ్యయంతో BTCC రోడ్లు నిర్మించడం జరిగింది. పిఠాపురం మండలం కుమారపురంలో 15.70 లక్షల వ్యయంతో 3 సీసీ రోడ్లు, విరవ గ్రామంలో 75 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు, గోకివాడ గ్రామంలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, గొల్లప్రోలు మండలం మన్నెపూడి గ్రామంలో దాదాపు 30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, చిన్నజగ్గంపేట గ్రామంలో 28.95 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో 38 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి గ్రామంలో 11 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, ఉప్పాడ కాలనీ రోడ్లపై 14 పనులకు గాను 1,52 లక్షల వ్యయంతో మొత్తం 3,70 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంకా సుమారు ఒక 100 రోడ్లు రెడీగా ఉన్నాయి. మాకు సమయాభావం వల్ల 8 రోడ్ల వరకు మేము ఇవాళ ప్రారంభోత్సవం చేసాం. మిగిలిన రోడ్లన్నీ కూడా మన ఆయా నాయకులు, అలాగే మా ఎమ్మెల్యే గారి ఇన్ఛార్జ్